హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. పిల్లలిద్దరికీ పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరం పిజ్జా ఫ్యాన్సే. ఇంకా అందుకోసం ఇంట్లో పిజ్జా చేయడం నేర్చుకున్న తర్వాత బయట తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా. ఫస్ట్ ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగేటప్పటికి వాటర్ కాస్త వామ్ వాటర్ అయిపోతాయి. ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్లో డ్రై ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత 1.5 కప్ లేదా 2 కప్స్ మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు పిండి యాడ్ చేసుకోవచ్చు. మైదా ఆర్ గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసి పిండిని ఇలా పొడి పిండితో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతుందన్నమాట. మనం బేక్ చేసుకునేటప్పుడు పిజ్జా బాగా పొంగుతుంది. ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఈ పిండి కలుపుకునే దగ్గరే ఉంటుంది. వన్స్ ఈ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాము అంటే పిజ్జా చేయడం అయితే చాలా సింపుల్, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో పిండి అలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తే ఇంకా ఎక్కువ పొంగుతుంది అనమాట, డబల్ పొంగుతుంది. ఆ తర్వాత మనం చపాతీలా చేసుకోవాలి. తర్వాత ఒక అల్యూమినియం ప్లేట్ కానీ ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని అడుగున కొంచెం ఆయిల్ రాసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే మనకి పిజ్జా కింద ఏంటంటే కొంచెం కలర్ వస్తుందన్నమాట, అది కూడా బాగా కుక్ అయినట్టు. ఇలా పిండినంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆ చపాతీ మీద బోర్లించుకొని ఎంత సైజు పడుతుందో చూసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న పిండిని లోపలికి పిజ్జాని ట్విస్ట్ చేసినట్టు ట్విస్ట్ చేసేసుకోవాలి. అలా ఎడ్జెస్ ట్విస్ట్ చేసేటప్పుడు సరిగ్గా అతుక్కోకపోతే మనం వాటర్ని కూడా యూస్ చేయొచ్చు వాటిని అతికించడానికి. ఆ తర్వాత ఒక ఫోక్ తీసుకొని పిజ్జా మీద ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చాలా సింపుల్. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పిజ్జా సాస్ లేదు కాబట్టి టొమాటో సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకున్నాను. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. ఎక్కువ స్పైస్ ఇష్టం లేని వాళ్ళు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకోవాలి. 1 లేయర్ ఆఫ్ చీజ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఉండే వెజ్జీస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అలా ఆనియన్స్ పెట్టేసి కొద్దిగా ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేశాను. ఇంకా ఎక్కువ చీజ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే ప్రెషర్ కుక్కర్ని ప్రీహీట్లో పెట్టేసి పిజ్జా ట్రేని పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ ఉంచామంటే పిజ్జా రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.